శిష్యులు సముద్రాన్ని దాటుతున్నారు. పడవ నైట్ రన్ ఇచ్చేస్తుంది. టైం ప్లాన్ చేసుకోవాలి. అది నేను కొంచెం 3 minutes లేట్ అయిందని కొంచెం 3 minutes ఎక్స్ట్రా తీసుకున్నాను. ఎగ్జాక్ట్ 30 తీసుకున్నాను. యాక్టివ్ అంటే ముందు చెప్పేది ఇక్కడ తన వాలెట్ చూపించాను. చేస్తే పెద్ద గాలి తుఫాను అన్ని ఒకేసారి సముద్రం దాటుతున్నప్పుడు పెద్ద గాలి పెద్ద గాలి వస్తుంది. భయం వేసేస్తుంది. ఆ గాలిలోనే యేసు ప్రభు అంటారు కదా, యేసు ప్రభు అవతల సైడ్ నుంచి అలా నడుచుకొని వస్తున్నారు. నీటి మీద దేని నడుచుకొని వస్తున్నారా? సముద్రం మీద అక్కడ నడుచుకొని వస్తున్నప్పుడు అక్కడ శిశువులు చూస్తారు. ఏదో వచ్చేస్తుంది అని, దెయ్యం వచ్చేస్తుందని కొందరు, ఏదో వచ్చేస్తుంది మాకు భయం వేసేస్తుంది భయపడిపోతున్నారు కొంతమంది. ఆవిడ వస్తుంది యేసు, కానీ ఆ తెలియదు. యేసులో చాలా వెలుగు ఉంటుంది కదా, ఎక్కువ వెలుగు. మాస్టర్ గారు మంగళ చెప్పి యేసు తన ప్రకాశవంతమైన వెలుగుతో సముద్రం అలా నడుస్తూ వస్తున్నారు పడవ దగ్గరికి. ఆ యేసు ప్రభువుని చూసిన శిష్యులు భయపడిపోతున్నారు. దెయ్యం వచ్చేస్తుంది అంటారు. వాళ్ళకి అర్థం కావాలప్పుడు యేసు నెమ్మదిగా నేనే మీ ప్రభువుని మీ దేవుని అని చెప్తాడు. ఎవరు భయపడకండి అని చెప్పాడు. అప్పుడు పేదలు నమ్మడు. యేసు ప్రభు నడుస్తాను అది. అప్పుడు యేసు ప్రభు అంటాడు, దేవుడా యేసు ప్రభు నేను వస్తాను, నేను నీతో కూడా నడుస్తాను. సరే నేను నడుస్తాను నీతోటి అనేసి అంటాడు. అప్పుడు యేసు ప్రభు సరే అయితే రాయదని పేదలు చేపట్టుకొని సముద్రంలోకి తీసుకొస్తాడు. సముద్రంలో నడుస్తాడు. పేదలు యేసు ప్రభు ఇద్దరు నడుస్తారు. కానీ సడన్ గా ఒక పెద్ద గాలి రావడం వల్ల పేదలు భయపడిపోయి తన విశ్వాసం మొత్తం పోతుంది అక్కడే. అప్పుడు దేవుడు నమ్మకం ఉన్నాడు. సడన్ గా ఒక పెద్ద గాలి దేవుడు నమ్మకం కదా ఒకేసినంటే ఆవిడ నమ్మకం లేకపోతే మరి అమ్మరు కదా సముద్రమైన దేవుడితో నడవలేడు కదా అని సముద్రంలో మునిగిపోతాడు. ఆవిడ పేదలు అడుస్తాడు, ప్రభువా నన్ను కాపాడు. అప్పుడే యేసు ప్రభు చేయించి లేపుతాడు. పైకి లేపి పొలంలో కూర్చున్నాడు. యేసు ప్రభు పేదలు ఎప్పుడైతే పొలంలోకి అడిగాడో అన్నీ ఆగిపోతాయి. అన్నీ అయిపోయి సైలెంట్ అయిపోతాయి. నార్మల్
తొందరగా అయిపోయింది ఇంక ఎప్పుడో పేదలు అడిగట్టుగానే అప్పుడు అంటాడు దేవుడు మీ విశ్వాసం ఎక్కడుంది టైం అయిపోతుందా చెప్పు కంటిన్యూ చేస్తే అప్పుడు దేవుడు వాళ్ళిద్దరూ పొడవలో పడిగట్టుగానే మొత్తం అంతా నార్మల్ అయిపోయి మరి మనం అందరూ కలిసి సముద్రం కాల్ చేయకండి దేవుని మాట వినండి ఏమవుతుందంటే వినండ్రా అందువల్ల మనకి ఏమవుతుందంటే మనం ఎలాంటి స్థితిలో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు మనకి సహాయం చేస్తాడు దేవుడు మనతో ఉంటాడు ఇది మనకు అర్థమవుతుంది